గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. మన ముందు ఒక చార్ట్ ఉందా? కింది గళ్ళతో, ఈ గళ్ళలో ఉండేటువంటి అక్షరాలతో మనము పదాలు తయారు చేస్తాం. గళ్ళు ఉన్నాయి కదా, ఈ యొక్క గళ్ళు అంటే ఏమి? పెట్టెలు. చూడండి, ఈ పెట్టెల్లో ఆ చెప్పు. డా, ఒకటో అక్షరం ఏంది? రెండో అక్షరము, మూడో అక్షరము, నాలుగో అక్షరము, ఐదో అక్షరము, ఆరో అక్షరము, ఏడో అక్షరము, ఎనిమిదో అక్షరము, తొమ్మిదో అక్షరము. ఓకే, ఇప్పుడు నేను ఈ అక్షరాలు, ఈ గళ్ళలో ఉన్నటువంటి అక్షరాల ఆధారంగా కింద కొన్ని అక్షరాలు వేశా. దానికి తగ్గట్టుగా మీరు ఏం చేయాలా? పదాన్ని తయారు చేయాలా. ఆ అక్షరాలతో పదాన్ని తయారు చేయాలా. ఓకే, తీసుకో. ఫస్ట్ చూడండి, ఇది ఒకటోది. ఏం పదం వస్తుంది? ఒకటి అక్షరం ఏంది? రాయ్. ఎన్నో అక్షరము? రా. లా. వెరీ గుడ్. శశి, నువ్వు తీసుకో. నాలుగో అక్షరం ఏంది? జా. ఏమైతుంది? వైశ్వ, నువ్వు తీసుకో. ఇది ఎన్నో అక్షరం? ఐదో అక్షరం. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ రెండో అక్షరం డా. వెరీ గుడ్. నెక్స్ట్ రైట్. చదువు ఏమైతుందమ్మా? వెరీ గుడ్. నువ్వురా అక్షయ్, నువ్వురాయ్ తీసుకో. తొమ్మిది అక్షరం చెప్పొద్దు. రైట్, ఎవరు చెప్పొద్దు? అక్షయ్ రాయాల. రెండో అక్షరం ఏందో చూడు. ఈ అక్షరం ఎంత? లేదు. ఏమది? పాడవా. వెరీ గుడ్. నెక్స్ట్ దర్శి, నువ్వు రాయ్. ఇక్కడ రాయ్, అందరికి వస్తాయి మళ్ళా. రాయ్. రైట్. 6 లెటర్ అది. ఓకే, నువ్వు రాయమా. నాలుగో అక్షరం ఏమవుతుంది? వెరీ గుడ్. నువ్వు రాస్తావా? నువ్వురా. ఏముంది చూసుకో. ఏముంది? ఒకటి. ఎన్నో అక్షరము? నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది ఏంది? చదువు. అల్లక. వయసు నువ్వురా. ఎదురా. అది రాస్తున్నావా? రా. సర్లే. బాబుకి మొన్న అంతా ప్రాక్టీస్ చేసి. వెరీ గుడ్. చదువు అది. ఏం రాస్తారు? శశి, నువ్వు తీసుకో.
ఓకే పరక వెరీ గుడ్ అయిపోయింది. గుడ్ ఓకే సో చాలా చక్కగా చేసినారు. ఇట్లా ఇట్లా నేర్చుకోవాలా. ఇంకా దీన్ని మనం ఇంకా కొత్త చేయొచ్చు. దీనికి పద విలువ ఆట ఉంది కదా, మనము పద విలువ ఆట. ఇప్పుడు ఒకటో అక్షరము ఆకి ఎంత అక్షరము 1 కదా. ఇప్పుడు దీని విలువ ఎంత అవుతుంది? ఆ వచ్చేసి 1, లా ఎంత 3. ఇక్కడ మొత్తం కలిపితే ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? 1, 3 ఇవి 2 కలిపితే ఎంత అవుతుంది? ప్లస్ 2 కూడితే ఎంత వస్తుంది విలువ? 4. అది దీని విలువ ఎంత? 4. జడ విలువ ఎంత? 4 + 2. 4 + 2 ఎంత? 6. కడవ యొక్క వాల్యూ ఎంత? పద విలువ 5, 2, 7 అంటే 5 + 2 7, 7 + 7 14. పడవ 9 + 2 11, 11 + 7 18. అట్లా పద విలువ ఆట ఆడవచ్చు అనమాట. ఓకే.